వేదికగా పవన్ కళ్యాణ్ వేయబోతున్న ఆ భారీ స్కెచ్ ఏంటి? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే జనసేన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నమస్తే. సౌత్ ఇండియాపై పవన్ కన్ను. ఢిల్లీ మీటింగ్ వెనుక అసలు రహస్యం ఇదే. పుష్కర కాలం పోరాటం, ఎన్నో అవమానాలు, వాటన్నిటిని దాటి ఈ రోజు ఏపీకి డిప్యూటీ సీఎం అధికారం వచ్చింది కదా. ఇక ఏపీని చూసుకుంటే చాలు అనుకుంటున్నారా? లేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడితో ఆగేలా లేరు. ఇన్నాళ్ళు ఏపీకే పరిమితమైన జనసేన ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుందా? అసలు జనసేన అనే టార్గెట్ ఏంటి? సౌత్ ఇండియా మొత్తం మీద జనసేన కన్నేసిందా? ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ వేయబోతున్న ఆ భారీ స్కెచ్ ఏంటి? ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే జనసేన ఫ్యూచర్ ప్లాన్ ఏంటో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏపీలో కూటమి విజయంలో కీ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన విజన్ ను మరింత విస్తృతం చేస్తున్నారు. ప్రాంతీయంగా బలంగా ఉంటూనే జాతీయ స్రవంతిలో సాగాలి. ఇప్పుడు ఇదే జనసేన కొత్త నినాదం. అవును, మాటలు కాదు, చేతల్లో చూపించడానికి పవన్ కళ్యాణ్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనసేన చరిత్రలో తొలిసారిగా ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ఒక భారీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మీటింగ్ కి జనసేన పెట్టిన పేరు సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం. ఈ పేరులోనే పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకుంటున్నారో క్లియర్ గా అర్థమైపోతుంది కదా. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. మీటింగ్ ఢిల్లీలో జరుగుతుంది కదా. ఏపీ నుంచి గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు వచ్చిన వాళ్ళు వెళ్తారు. అందులో ఆశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా? అక్కడే పవన్ కళ్యాణ్ తన మాస్టర్ మైండ్ ఉపయోగించారు. ఈ మీటింగ్ కి ఏపీ నేతలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఇటీవల పార్టీలో చేరిన ముఖ్య నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? పవన్ కళ్యాణ్ కేవలం ఆంధ్రాకే పరిమితం కావాలనుకోవడం లేదు. దక్షిణ భారతదేశం మొత్తంలో జనసేనను విస్తరించాలన్నది ఆయన అసలు టార్గెట్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీ పెట్టి 12 ఏళ్ళు అవుతుంది. ఇన్నాళ్ళు జనసేన ప్రస్థానం ఒక ఎత్తు అయితే, ఏకపై చేయబోయే ప్రయాణం మరో ఎత్తు. ప్రాంతీయ భావాలను గౌరవిస్తూనే దేశం కోసం అందరూ ఒకటిగా నిలవాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ ఈ సమావేశం ద్వారా దేశానికి చాటి చెప్పబోతున్నారు. ఢిల్లీలోని ఒక ప్రముఖ హోటల్లో రోజంతా జరగనున్న ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తన నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? జాతీయ రాజకీయాలపై ఆయన వేయబోయే అడుగులు ఏంటి? అలాగే ఈ సమావేశంలో జనసేన చేయబోయే కీలక తీర్మానాలు ఏంటి అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతుంది. సో ఏపీలో డిప్యూటీ సీఎంగా పాలనలో తన మార్కు చూపిస్తూనే జాతీయ స్థాయిలో జనసేనను నిలబెట్టేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు. మరి సౌత్ ఇండియాలో జనసేన విస్తరణ సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా? ఢిల్లీ మీటింగ్ తో జాతీయ రాజకీయాల్లో పవన్ కీ రోల్ ప్లే చేస్తారా?